బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 5 రోజులుగా పార్టీ నేతలతో బిజీగా గడుపుతున్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన సీనియర్లు, ఉద్యమకారులతో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పలు అంశాల మీద చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ప్రజల కష్టాలు, పాలన అదుపు తప్పిందని, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని పార్టీ నేతలు, అధినేత దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లకు సిద్ధమైన రైతాంగాన్ని ఆదుకునే నాథుడే లేడని పార్టీ నేతలు వాపోతున్నారు. అదునును పదును అందక, సరైన సమయానికి యూరియా, సాగునీరు అందక రైతాంగం పడుతున్న బాధలను అధినేత ఆరా తీశారు. అస్తవ్యస్త పాలనలో కనీస వసతులు కరువై సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని పార్టీ నేతలు ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి కళ్లబొల్లి హామీలిచ్చి తమను మోసం చేశాడనే భావన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అధినేతకు వివరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిమి కొట్టేందుకు తెలంగాణ పల్లెలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వారం రోజులుగా సాగిన చర్చల్లో నదీ జలాల పంపిణీ, సాగునీరు, రైతాంగం సమస్యల మీద అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. గోదావరి పరివాహక ప్రాంతాన్ని మరోమారు ఎడారిగా మార్చే బనకచెర్ల నిర్మాణంపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పగడ్బందీ వ్యూహాలు, ఎత్తుగడలను సిద్ధం చేశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలు, జిల్లా నేతలకు కేసీఆర్ సూచించారు. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ప్రజల ఆదరణ పొందేందుకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు. ఉద్యమ కాలంలోనూ అనంతరం రాష్ట్ర పరిపాలన చేసినప్పటిలాగా కేసీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహించడంపై నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ ను గెలిపించుకునే దిశగా అధినేత ఆదేశాలతో ముందుకు సాగుతామంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 5 రోజులుగా పార్టీ నేతలతో బిజీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుటపడింది. గత గురువారం రోజున కొంత జలుబు, జ్వరం కారణంగా తాను వైద్య పరీక్షల నిమిత్తం ఇటు యశోదాసుపత్రిలో చేరడం జరిగింది. ఆ తర్వాత 1-2 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయి నందినగర్ నివాసానికి వెళ్ళారు. దాదాపు 5 రోజుల నుంచి కూడా తాను ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పైన, ఇటు ప్రాజెక్టుల పైన, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కూడా సుదీర్ఘంగా పార్టీ సీనియర్ నేతలతో చర్చించడం జరిగింది. అయితే కాళేశ్వరం జలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పొలాలు, అందుకు అనుగుణంగా రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితుల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు పరామర్శకు వచ్చినటువంటి సుదీర్ఘ సమీక్షలో కూడా పాల్గొన్నటువంటి పార్టీ నేతలతో రైతాంగ సమస్యల మీద కూడా దృష్టి సారించారు. అంతేకాకుండా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని మరోమారు ఎడారిగా మార్చేందుకు బనకచెర్ల నిర్మాణం మీద కూడా కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా దీనిపైన ముందుకు వెళ్లకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ను అడ్డుకోకుండా కేవలం ఏపీ ప్రయోజనాలే ప్రయోజనంగా ఇటు భావిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో వర్తమాన రాజకీయ పరిస్థితుల పైన కావచ్చు జిల్లాల వారీగా ఆరా తీశారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకాలంలో సమావేశాలు, అంతేకాకుండా నాటి ఉద్యమ జ్ఞాపకాలను కూడా తాను నెమరువేస్తున్నారు. తెలంగాణ ఎందుకు సాధించాం, తెలంగాణలో జరిగినటువంటి గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఈ 19 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందనేది ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా తాను ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో
5 రోజుల పాటు టీఆర్ఎస్ అధినేత ఏదైతే కేసీఆర్ కూడా పూర్తి స్థాయి గాంధీనగర్ నివాసంలో పలువురు నేతలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కనబడింది. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో ఎంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిని సాధించింది అనే విషయాలను పార్టీ నేతలతో అధినేతలతో గుర్తు చేసుకుంటూ నేటి కాంగ్రెస్ పాలనతో కూడా పోల్చి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. పాలనలో పూర్తిగా అదుపు తప్పింది తెలంగాణ రాష్ట్రం తిరిగి మళ్ళా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులనే ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొల్లాయనే విషయాన్ని కూడా అధినేత దృష్టికి పార్టీ నేతలు ఈ వారం రోజుల చర్చలో తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనుభవాలతో పాటు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా క్యాడర్ ను సమాయత్తం చేయాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు గట్టి బుద్ధి చెప్పాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో తాను దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపించారు. రేవంత్ రెడ్డి కళ్ళ ముందు మాటలు హామీలు ఇచ్చి తమను మోసం చేశాడనే భావన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిగి కొట్టేందుకు తెలంగాణ పల్లెల్లో కూడా సిద్ధంగా ఉన్నారనే దాని పైన కూడా తన అధినేతకు వివరించారు. తాను కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. గత వారం రోజులుగా సాగినటువంటి చర్చలు నదీ జలాల పంపిణీ, తాగునీరు, రైతాంగం సమస్యల మీద కూడా అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా మరోసారి ఎడారిగా మార్చేటువంటి కుట్ర ఈ బలకచెర్ల ప్రాజెక్టు ద్వారా చేపట్టింది. దాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ కూడా తాను కొన్ని కీలక సూచనలు కూడా అధికారులకు నేతలకు కూడా సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గత వారం రోజులుగా యశోదా దవాఖాన నుంచి పూర్తిగా నిపుణుల కేంద్రంగా పలు జిల్లాల నేతలతో కూడా తాను మాట్లాడారు. ఆరోగ్యం లేకపోయినప్పటికీ కూడా తాను స్థాయిలో ఉన్నటువంటి నేతలతో కూడా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా క్షేత్రస్థాయిలో ఇటు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా కొత్త కార్యాచరణ ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత జిల్లాల పర్యటనలు కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉంటుగా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే మనకు వెల్లడిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల పైన సుదీర్ఘంగా తాను నేతలతో చర్చించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనిపైన కూడా ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్నదిగా గత 4 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మనకు స్పష్టమవుతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.